నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్న ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబీలు. మరి వాళ్ళ ఆశ సూర్య అయినా తీరుస్తారా? కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా? అసలు కంగువా కోసం సూర్య చేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఇండియన్ మూవీస్లో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కాలీవుడ్ ఉండేది, ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. టాలీవుడ్ టాప్ ప్లేస్కి వెళితే బాలీవుడ్ సెకండ్ ప్లేస్లో, తమిళ ఇండస్ట్రీ 3వ స్థానంలో ఉంది. 100 కోట్లు వసూలు చేస్తున్న పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబీలు. ఇప్పుడు ఆ లోటుని సూర్య తీర్చేస్తానంటున్నారు. పొన్నియిన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తాను అంటున్నారు సూర్య. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కాంటెంట్ చూస్తుంటే సూర్య నమ్మకంలో తప్పులేదేమో అనిపిస్తోంది. విజువల్ వండర్గా దీన్ని రూపొందిస్తున్నారు శివ. కంగువా జాతి తెగ నాయకుడిగా సూర్య నటిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్ విలన్గా కనిపిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో ద హయ్యెస్ట్ బడ్జెట్తో వస్తోంది కంగువా. 1-2 కాదు, 38 భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాలీవుడ్కి కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని కంగువా తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నవంబర్ 14న కంగువా విడుదల కాబోతోంది. ఈ సినిమా కథకు దేవరకు కాస్త పోలికలున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. రెండూ సముద్ర నేపథ్యంలో సాగే కథలే. అయితే కంగువా దేవర కథకు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారు మేకర్స్. చూడాలిక కంగువాతో సూర్య చేయబోయే మ్యాజిక్ ఎలా ఉండబోతోందో. ఎక్కడికొచ్చినా ఏం చేసినా కెమెరా కళ్ళు తనపై తప్ప పక్క వాళ్ళ మీదకు వెళ్ళకూడదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మిల్కీ బ్యూటీ. అందుకే ఈ మధ్య అందాల ఆరబోతలో PhD పూర్తి చేశారు. 18 ఏళ్ల కెరియర్లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కన పెట్టేస్తున్నారు తమన్నా. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తమన్నా గ్లామర్ కూడా డబుల్ అవుతోంది. అందాల ఆరబోతకు ఎప్పుడూ మిల్కీ బ్యూటీ విరుద్ధం కాదు, కానీ అందులోనే హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ కెరీర్ చివరికి వచ్చేస్తున్నప్పుడు రూల్స్ పెట్టుకుంటే ఛాన్స్లు రావని అన్నీ పక్కన పెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా, సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్. గత ఏడాది వచ్చిన జీ కర్దా, లాస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్లే దీనికి నిదర్శనం. అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా, ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు. ఇక హాట్ ఫోటోషూట్స్కైతే లెక్కే లేదు. వారానికి 2 కొత్త ఫోటోషూట్స్తో ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. కెరీర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవదని తమన్నా కూడా తెలుసు. అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డిజిటల్ ప్రాజెక్ట్స్తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం 3 వెబ్ సిరీస్లతో పాటు ఓదెలా 2 సినిమాలో నటిస్తున్నారు తమన్నా. కొందరు హీరోయిన్లకు రికార్డు బ్రేకింగ్ హిట్లు వచ్చిన తర్వాత కూడా అవకాశాలు రావు. అదేంటలా అంటున్నారనుకోవచ్చు. కానీ దానికి అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమె మాదిరే మరో బ్యూటీ కూడా ఇలాగే ఆఫర్స్ కోసం ఇబ్బంది పడింది. అయితే ఈ మధ్య చాప కింద నీరులా ఈమెకు ఛాన్స్లు వస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? కొన్నిసార్లు పాత్ బ్రేకింగ్ మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన లక్ మాత్రం కొంతమంది విషయంలో చిన్న చూపు చూస్తుంది. దానికి శాలిని పాండేనే కళ్ల ముందున్న నిదర్శనం. అర్జున్ రెడ్డి తర్వాత ఆమెకి ఆ రేంజ్ హిట్ ఇప్పటి వరకు రాలేదు. KGF ఫేమ్ శ్రీనిధి శెట్టికి కూడా ఇదే జరుగుతోందేమో అని అనుకున్నారంతా. కానీ కాస్త ఆలస్యంగా అయినా ఆమె కెరియర్లో గేర్ మార్చేస్తున్నారు. యష్తో కలిసి నటించిన తర్వాత పాన్ ఇండియన్ హీరోయిన్ అయ్యారు శ్రీనిధి శెట్టి. కానీ ఆఫర్స్ మాత్రం ఆ రేంజ్లో రాలేదు. ఇంకా చెప్పాలంటే అసలు అవకాశాలే రాలేదు. KGF వచ్చిన 2 ఏళ్లకు విక్రమ్తో కోబ్రాలో నటించారు శ్రీనిధి. కానీ అసలు ఈ సినిమా వచ్చినట్టు ఆడియన్స్కి కనీసం ఐడియా కూడా లేదు. ఇక తన కెరియర్ ఖతం అనుకుంటున్న టైంలో టాలీవుడ్ శ్రీనిధిని కాపాడుతోంది. ఇప్పుడు ఈ మధ్య సిద్ధు జొన్నలగడ్డతో తీస్తున్న తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారు ఈ బ్యూటీ. అంతలోనే మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చింది శ్రీనిధి శెట్టికి. నానితో హిట్ 3లో నటించే ఛాన్స్ దక్కించుకున్నారామె. ఈ 2 సినిమాలు హిట్ అయితే KGF బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుంది అక్కడ. కానీ కొందరు మాత్రం తమకు నచ్చినట్లు కెరియర్ను మలుచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ స్టార్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఒకప్పుడు ఆయన దర్శకుడు, ఆ తర్వాత నటుడు, ఇప్పుడు స్టార్. ప్రతి 10 ఏళ్లకు తన కెరియర్ను తానే మార్చుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? SJ సూర్య. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన నటుడిగా దున్నేస్తున్నారిప్పుడు. ఏ సినిమాలో చూసినా ఈయనే దర్శనమిస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్లో SJ సూర్య మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు.
సరిపోదా శనివారంతో ఈయన రేంజ్ మరింత పెరిగింది. ఖుషీ సినిమాతో తెలుగులో దర్శకుడిగా మ్యాజిక్ చేసిన సూర్య ఆ తర్వాత మరే సినిమాతోనూ హిట్ కొట్టలేకపోయారు. అయితే స్పైడర్తో తనలోని నటుణ్ణి పరిచయం చేశారు. కానీ తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం గేమ్ చేంజర్లోనూ నటిస్తున్నారు ఈయన. ఈ చిత్ర ప్రమోషన్స్లో కూడా జోరుగా పాల్గొంటున్నారు ఎస్జే సూర్య. మొన్న సరిపోదా శనివారం రిలీజ్ టైంలో నానితో పోటీ పడి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు సూర్య. అలాగే ప్రమోషన్ కూడా చేశారు. తాజాగా గేమ్ చేంజర్ బాధ్యత తీసుకున్నారు. రామ్ చరణ్ లేకపోయినా ఆయన డాన్సులు కూడా ఈయన చేసేస్తున్నారు. సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్. మొత్తానికి సూర్య టైం నడుస్తుంది ఇప్పుడు. పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు, అందులో గొప్పేముంది. కానీ ఇంటి పేరు మారాక 3 ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తూ ఉంటే అప్పుడే కదా అసలు మజా. ఇప్పుడు అలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని కుర్రాభామలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లైన హీరోయిన్స్కి ఒకప్పుడు ఛాన్సెస్ వచ్చేవి కావు. వచ్చినా అక్క వదిన పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడెలా కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్ గానే కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత వాళ్ళకి డిమాండ్ పెరుగుతోంది. టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్ నడుస్తోంది. నయనతార, ఆలియా భట్, కెత్రినా కైఫ్, దీపికా పడుకోన్, కియారా, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే. నయనతారనే తీసుకోండి. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్కి డిమాండ్ పెరిగింది. జవాన్లో నటించాక సినిమాకి 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారామె. ఇక కాజల్ అగర్వాల్ కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ కెత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా లాంటి మ్యారీడ్ హీరోయిన్స్ కి ఆఫర్స్ ఫుల్ గా ఉన్నాయి. వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేశాం అనట్లేదు. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. ఆలియా భట్ అయితే వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఈమె సినిమాలకు మార్కెట్ కూడా బానే ఉంది. ఆలియా లేటెస్ట్ సినిమా జిగ్రాని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ వంటి హీరోలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక కియారా అద్వానీకి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. గేమ్ చేంజర్ హిట్ అయితే అమ్మడి జాతకం మారిపోవడం ఖాయం. మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తోంది మరి. ఇది ఈ రోజు సైన్మా 2.0. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.